ఇలా హరీష్ బాబు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రజలు వేరే వాళ్ళ మీద కోపంతోనో లేకపోతే ఎవరు నచ్చకనో లేకపోతే ఆ పార్టీల మీద నమ్మకం లేకనో ఒక అవకాశం నీకు ప్రజలు కలిగించారు. సిర్పూర్ ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు తప్పుడు విమర్శలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇలా నేను ఈ గ్రామంలో అది చేసినా ఆ గ్రామంలో అది చేసినా అని నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పుకోవడం కాదు. ప్రజల ముందుకు వెళ్దాం రా, నువ్వు మాట్లాడదాం. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నేను ఈ ఊర్లో ఇది చేసినా ఈ ఊర్లో దున్నిపించినా. నువ్వు ఒక్క ఊర్లో ఎక్కడన్నా దున్నిపించి ఇత్తు పెట్టించినవా? ఒక్క కొండపల్లి గ్రామంలో వెళ్లి జగడం చేసి అక్కడ 70 మంది రైతుల్ని జైలు పాలు చేసినావు. మేము అన్ని ఊర్లో చాలా ఊర్లలో చాలా గ్రామాల్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి దున్నిపించినాం, ఇత్తులు పెట్టించినాం, అలాగే పంట తీపిచ్చినాం. ఈ మధ్య కాలంలో ఇటుకలపాడు గ్రామస్తులకి 3 నెలలు తిరిగి కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని డిపార్ట్మెంట్లు నుంచోబెట్టి కుటుంబానికి 4 ఎకరాలు కనీసం 4 ఎకరాలు ఇవ్వండి మహాప్రభు అని బతిమలాడి అలాగే 4 ఎకరాల భూమి ఇప్పించడం జరిగింది. దాని ఫొటోస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి, సర్వం ఉన్నాయి. సన్నాసోడా నీకు తెలియకపోతే నా దగ్గరికి రా. నువ్వు ఏ రోజు నీకు ఖాళీ ఉన్న రోజు ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు పని చేస్తలేవు? ఎందుకు నీ స్వార్థం కోసం రైతుల్ని నువ్వు ఏదో ప్రెస్ మీట్ లో చెప్తున్నావు చూడు. పత్తి రైతు మోసమాడే పత్తి రైతు దళారులతో కలిసి జిన్నింగ్ మిల్లులతో కలిసి పత్తి కొనకుండా రిటర్న్ చేయిస్తూ మాయిశ్చర్ ఉంది, తడి ఉంది, తేముంది అని చెప్పి రిటర్న్ చేసి 800 రూపాయలు తగ్గించి రైతు దగ్గర కొని మళ్ళీ అదే దాన్ని జిన్నింగ్ కి పంపించుకొని 400 రూపాయలు వాళ్ళు, 400 రూపాయలు నువ్వు. రైతు క్వింటాల్కి 400 కాడికి నువ్వు తిన్నోడి. నువ్వు ఇలా ఎంతైతే పత్తి పండిందో అంత పత్తి సీసీఐ కొనుగోలు చేస్తా అంటే దళారులతో కలిసి నువ్వు ఇలా అన్యాయం చేసింది రైతులకి. నువ్వు ఇలా పెద్ద పెద్ద పుడింగి మాటలు మాట్లాడుతున్నావు. ఇలా ప్రతి కుటుంబానికి 4 ఎకరాల భూమి ఇప్పించింది నేను కష్టపడి. చేత కాకపోతే చేతగానట్టుండు. నీ కాక ఇంకా పనికిమాల 4-5 నీ వెనక తిరిగే మనుషులు ఆ ఇటుకలపాడు గ్రామానికి వెళ్లి ఊరంతా ఒకటైతుంది, వన్ సైడ్ అవుతుంది అని చెప్పి అడా నుంచి వచ్చిన వాళ్ళకి చిచ్చు పెట్టి వాళ్ళకి 2 ఎకరాల భూమి ఇస్తే అక్కడ కాంపన్సేషన్ దొరికింది, ఇల్లు దొరికింది, ప్లాట్ దొరికింది, అన్ని దొరకంగా కాంపన్సేషన్ ఇస్తే వాళ్ళకు కూడా 2 ఎకరాల భూమి ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తే 2 ఎకరాల భూమి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి 4 ఎకరాలు ఇస్తే మీకు 2 ఎట్లు ఇస్తారా 4 ఇయ్యద్దా అని చెప్పి చిచ్చు పెట్టినోడు నీ ఇంట్లో మనుషులు. ఊరికి మంచి చేయటం మీకు ఎట్లా చేత కాదు. దంపులాటలు పెట్టించుడు మీకు చేతనైతుంది. ఇవాళ దంపులాటలు పెట్టించే విధంగా అక్కడ క్రియేట్ చేసి ఊరోళ్ళందరినీ రోజు ఫారెస్ట్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బంది పెట్టుకుంటూ నేను అన్యాయం చేసినది ఇటుకలపాడకంటావు. చెప్పు బట్టి కొడతా బిడ్డ రాను. నీకు అన్ని రికార్డింగ్స్ తో సహా చూపిస్తావు. కానీ నేను చూపెట్టలేకపోతే నీకు చెప్తా. నేను పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. అబద్దాలు మాటలు బంద్ చెయ్యి. నీకు మంచి పదవి ఇచ్చిండ్రు ప్రజలు. దాన్ని సద్వినియోగం చేసుకుని మంచి పేరు, నా అయ్య కంటే మంచి పేరు నేను సంపాదించుకోవాలని చెప్పి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళు, పని చేసి పెట్టు. అంతేగాని నువ్వు చేయలే నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వు ఎంత తోపుకొని నువ్వు ఎంత మొగడువో నువ్వు చెప్పు. నువ్వు 10 కోట్ల రూపాయల విషయం తీసినావు. ఎవడిచ్చిండు నాకు 10 కోట్లు? కొనపల్లుడికి 10 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి చెప్తున్నాడా? ఎవరిచ్చిండ్రా నాకు 10 కోట్లు? ప్రూఫ్ చేస్తావా నువ్వు? ఇలా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నా నేను. ప్రూఫ్ చేయి నువ్వు. 10 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరిచ్చిండు 10 కోట్లు? ఏ సన్నాసోడు చెప్పిండు నీకు 10 కోట్లు నాకు ఇచ్చిండ్రు అని చెప్పి? దోచుకునేది అలవాటు మీకున్నదా? నాకేనాడు లేదు. నేను నా సొంత డబ్బులు, సొంత కష్టార్జితాన్ని, నా ఆస్తులు అమ్మి నేను ప్రజలకు పెట్టిన, ఆపదలో ఉన్న వాళ్ళకి పెట్టినా కానీ నేను ఎవరి దగ్గర చేయి జాపలే. నువ్వు 100 సార్లు జాపినావు. మాకు తెలుసు. నా దగ్గరకు వచ్చి ఎంతో మంది బాధపడ్డారు. అయినా నేనేనాడు కూడా నేను ప్రజల ముందు గాని మీడియా ముందు గాని చెప్పలేదు. ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ఏ సన్నాసోడు నాకు 10 కోట్లు ఇచ్చిండు, మేము ఎక్కడ పంచుకున్నాము, మేము పంచుకునేప్పుడు నీ కుటుంబంలో ఎవరున్నారు దాని నా పక్కన నాకు తీసుకురా, నాకు ప్రూఫ్ ఇప్పి. నువ్వు పిచ్చి మాటలు బంద్ చేయి. పిచ్చి మాటలు మాట్లాడితే
నా కార్యకర్తలు నేను అవసరం లేదు, నా కార్యకర్తలు చెప్పులతో కొడతారు బిడ్డ నువ్వేమో అనుకుంటున్నావు. నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. దక్కగా ఎవరికి దొరకని అవకాశం నీ దొరికింది. ప్రజలకి మంచి చేయి. ఇవాళ నీకు వన్ సైడ్ విలేజ్లు ఊర్లు నజరుల్ నగర్ మొత్తం అంతా బెంగాలు అంతా వన్ సైడ్ ఓట్లు వేసిండ్రు. ఎల్లు ఆ కెనాల్స్ అన్ని సరి చేయి. నీతోని కాకుంటే నువ్వు ఆ ఫైల్ పట్టుకుని రా, నేను ప్రభుత్వం నొప్పించి నేను పని చేపిస్తా. నీకు చేతగాని మాటలు చెప్పకుండా కార్యకర్తలు ఇంటికి వస్తే ఈ కేసు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చినావు, అదెందుకు తీసుకొచ్చినావు అని వెనక బయటికి పంపించా. నువ్వు ఇలా నాకు చెప్తున్నావు, నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. ఇలా ఎమ్మెల్యే కదా, మీడియా ఉంది, నలుగురు వస్తారు మాట్లాడితే, నలుగురు మైకులు పెట్టంగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నావు. బిడ్డ డిఫర్మేషన్ సూట్ ఫైల్ చేస్తా ఏమనుకుంటున్నావు? పిచ్చి కథలు బంద్ చేయి. ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉంటే మాట్లాడు. ప్రూఫ్ లేకుండా మాట్లాడితే మటుకు మంచిగా ఉండదు, అర్థం చేసుకో. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకో.